ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం చింతపల్లి గ్రామంలో ఉన్న గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ వల్ల సీతానగరం గ్రామస్తులు చిన్నపిల్లల నుంచి వృద్ధులు గర్భిణీ స్త్రీల వరకు అనారోగ్య సమస్యలతో పాటు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాక్టరీ నుంచి నీరు చెరువులోకి వెళ్ళి చెరువు నుంచి రైతుల పొలాల్లోకి అక్కడి నుండి ఎస్సీ కాలనీలోకి వెళుతున్న పరిస్థితి నెలకొంది. దీనివల్ల పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయని దిగుబడులు తగ్గుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులు అయితే ఇదే రకంగా ఫ్యాక్టరీ నీరు వస్తే తోటలు వదిలేసి వెళ్ళిపోతామని చెబుతున్నారు. ఈ నీరు వలన కొన్ని కుటుంబాలు దురదలతో ఇబ్బందులు పడుతున్నామని, రోజు కూలి మందులకే సరిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలర్జీ రావటం అన్ని చికాకే మాకు ఏది కలిసితో లేదు. దానివల్ల అన్ని చికాకే మాకు ఎందుకంటే దాన్ని ఒక ఫ్యాక్టరీ ముగియాలని ఉండాలి. ఎందుకంటే మాకు దానివల్ల మొత్తం ఇబ్బంది. మాకు ఆరోగ్యం కూడా లేదు. మాకు అంత ఇబ్బంది తప్ప మా పిల్లలు కూడా వస్తున్నాయి. మాకంటే మేము అనుకుంటాం తట్టుకుంటాం. మా పిల్లలు కూడా వస్తున్నాయి. మా పిల్లలు మేమంటే తట్టుకోమది, మా పిల్లలు కూడా తట్టుకోలేరుగా. పిల్లలకి చేతుల పొక్కులు రావటం, వాటి వల్ల ఎలర్జీ రావటం, హాస్పిటల్కి వెళ్తే ఏ రోగం అయ్యా మాకు తెలియట్లే. వాసన కూడా తీరుతున్నామండి. అసలు డైలీగా వాసన మాకు వచ్చేస్తుంది. మాకు జ్వరాలు, జబ్బులు. మేము 300 రూపాయలు తెచ్చుకుంటాం, అందులో 200 రూపాయలు హాస్పిటల్ పాలవుతుంది. మరి అట్లా మేము ఎలా బతికేమని చెప్పండి సార్. మరి మాకు తిండి సరిపోవట్లేదు. మాకు అసలు ఉంటాం కూడా, ఆ గూళ్ళో ఉంటాం కూడా ఆ వాసన తట్టుకోలేకపోతున్నాం, ఆ నేలకు తట్టుకోలేకపోతున్నాం. మాకు ఏదన్నా సాయం చేయాలంటే చెయ్యండి, లేకపోతే లేదు. ఇంతవరకు మా మాట ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు రావటము, చూడటం, వెళ్ళిపోవటం. ఏదో బీసింగ్ తెస్తున్నారు, ఆధారిని ఈధారిని ఎత్తన్నారు, వెళ్ళిపోతున్నారు. తర్వాత మా బాధలు ఎవరు కనిపెడతారు చెప్పండి సార్ మీరు ఒకసారి. మా పిల్లలు కూడా సుఖంగా ఉండలేదు, మేము సుఖంగా ఉండలేదు. మమ్మల్ని కొద్దిగా ఆలోచించి మా బాధలు ఏదో మీరు గమనించండి. అది మాకు ఈ ఊర్లో ఫ్యాక్టరీ కట్టిన దగ్గర నుంచి మేము చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను ప్రెగ్నెంట్ అండి. ఇప్పుడు నేను వేసుకునే మందులతో పాటు ఈ అలర్జీలు, జలుబు, ఇవన్నిటికి కూడా మెడిసిన్ వాడాల్సి వస్తుంది. ఇలా అయితే కష్టపడడం అయిపోతుందండి, మా వల్ల రావట్లేదు. సో ఈ ఫ్యాక్టరీ వల్ల మీరు ఏదో ఒకటి కొంచెం రియాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఈ ఊర్లో ఫ్యాక్టరీ కట్టిన దగ్గర నుంచి మేము చాలా ప్రాబ్లమ్స్ అయితే